హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 5వ తరగతి మన పరిసరాలకి సంబంధించి 1-2 లెసన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ లెసన్, జంతువులు మన జీవన ఆధారం. మన అవసరాల కోసం రకరకాలైన జంతువులపై ఆధారపడుతున్నాం. జంతువులను నాటి నుండి నేటి వరకు వివిధ అవసరాల కోసం వాడుతున్నారు. ఆవు గేదె పాలను ఆహారంగా, ఎడ్లు దున్నపోతులని వ్యవసాయంలో వాడుతున్నారు. రాజస్థాన్ ఎడారి ప్రాంతం. ఇక్కడ ఇసుకలో నడవలేరు కాబట్టి వారు ఒంటెలపైన ప్రయాణం చేస్తారు. గొర్రెల పెంపకందారులు మేత కోసం మందలతో పాలమూరు తదితర ప్రాంతాల నుండి గొర్రెలను మేపుతూ నల్గొండకు వచ్చారు. ఇక్కడ కొత్తకోట, నారాయణపేట అనే 2 ప్రాంతాలు పాలమూరుకి సంబంధించినవండి. గొర్రెల కాపరుల సామాగ్రిని మోయడానికి గాడిదలను వాడతారు. ఒక్కో మందలో సుమారు 400 గొర్రెల వరకు ఉంటాయి. ఇక్కడ ప్రతి పనిలో మనం జంతువులను ఉపయోగిస్తూనే ఉన్నాం కదండి. ఎడారి ప్రాంతం అయినప్పటికీ రాజస్థాన్లో కూడా ఒంటెలను ప్రయాణం కోసం ఉపయోగించిళ్ళు. ఇక్కడ గొర్రెలు పెంపకందారులు తమ సామాగ్రిని మోయడానికి గాడిదలను ఉపయోగించడం జరిగింది. రైతు మిత్రులు. నేను వానపామును. వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటాను. నేను విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. నా వల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకి బాగా గాలి లభిస్తుంది. వానపామును రైతు మిత్రుడు అంటారు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నేలను గుల్లబారేటట్లు చేసి మొక్కల యొక్క వేర్లకి బాగా గాలి తగిలేలా చేస్తుంది. నేను సాలే పురుగును. నేను ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుంచి దారాన్ని స్రవించి గూడు అల్లుతాను. పంటలకి హాని చేసే పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. నేను వాటిని తింటాను. ఈ విధంగా పంటలను చీడ పురుగుల నుండి కాపాడుతున్నాను. నేను చీమెను. పంట పొలాల్లో మరియు మొక్కలపై తిరుగుతూ ఉంటాను. మొక్కలపై ఉన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను తింటాను. ఈ విధంగా రైతులు క్రిమి సంహారక మందులు చల్లకుండా నా వంతు సాయం చేస్తున్నాను. నేను పాముని. పంట పొలాల్ని, ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసే ఎలుకల్ని తిని రైతులకు మేలు చేస్తున్నాను. నేను ట్రికోగామాను. నన్ను జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. నా జీవిత కాలం వారం రోజులే. పంటలను నాశనం చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తాను. ట్రికోగామా యొక్క జీవితకాలం ఎన్ని రోజులండి? వారం రోజులే. ICAR అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇటీవల కాలంలో రైతులు పురుగుల మందులు పిచికారీ చేయడం వల్ల పైవన్నీ చనిపోతున్నాయి. పైవన్నీ అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం కదండి, వానపాము, చీమెలు, ఇవన్నీ పురుగుల మందుల పిచికారీ చేయడం వలన చనిపోతున్నాయి. జంతువులను బాధ పెట్టడం, బంధించడం చేయకూడదు. వాటిని స్వేచ్ఛగా వదిలిపెట్టాలి. వాటిపై దయ, జాలి, సానుభూతి చూపించాలి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. వన్యప్రాణి చట్టం 1970లోని షెడ్యూల్ 1 ప్రకారం ఏమేం జంతువులండి? పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹1,00,000 వరకు జరిమానా విధించబడును. ఇక్కడ వన్యప్రాణి చట్టం 1971 గుర్తుంచుకోవాలండి. ఇందులో షెడ్యూల్ 1 ప్రకారం అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష అండి? 3 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా కూడా విధిస్తారు. తగ్గుతున్న జంతు జనాభా. భూమిపై అసలు మనిషి అనేవాడు లేని కాలంలో సగటున ఏడాదికొక జీవజాతి మాత్రమే నశిస్తుండేది. అది ప్రకృతి సహజమే. కానీ నేడు మాత్రం ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగు అవుతుంది. పులి మన జాతీయ జంతువు. భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండేది. పులులతో పాటు బట్టమేక పక్షి, కలివిడి కోడి, పుంగనూరు ఆవుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ ఉంది. ప్రస్తుతం ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతుందండి.
భారత్తో పాటు బంగ్లాదేశ్లో కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. ప్రస్తుతం మన దేశంలో పులుల సంఖ్య కూడా బాగా తగ్గిందండి. బట్టమేక పక్షి, కలివిడి కోడి, పుంగనూరు ఆవుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ ఉంది. రాబందు అనేది 2 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించడం లేదు. మీ ప్రాంతంలో ఈ జాతి కనిపిస్తే ఆచూకీ తెలియజేయగలరని తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తుంది. ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించింది. రాబందు అనేది ఎన్ని అడుగులు ఎత్తుందంటే 2 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ పక్షి ప్రస్తుతం దీని ఆచూకీ లభించడం లేదండి. మన రాష్ట్రంలో ఎక్కడైనా ఈ పక్షి కనిపిస్తే తెలంగాణ జీవ వైవిధ్య మండలి వారికి తెలియజేస్తే వారు 2 లక్షల రూపాయల వరకు బహుమతి అందిస్తారని ప్రకటించడం జరిగింది. సెకండ్ లెసన్ వ్యవసాయం పంటలు. వ్యవసాయం అంటే పంటలు పండించడం మాత్రమే కాదు. భూమిని దున్ని సిద్ధం చేయడం నుండి పంట పండించి ధాన్యం చేతికి వచ్చే వరకు చాలామంది మనుషులు, పనిముట్లు, నీటి వసతి అవసరమవుతాయి. వ్యవసాయంలో పనిముట్లు చాలా ముఖ్యమైనవి. నాగలి, గొర్రు, పార, కొడవలి, వరి నాట్లు వేసే యంత్రం, పంట నూర్పిడి చేసే యంత్రం, కలుపు తీసే యంత్రం, గడ్డపార. గతంలో నాగలితో పొలం దున్నేవారు, ఇప్పుడు ట్రాక్టర్ని వాడుతూ ఉన్నారు. విత్తనాలను మార్కెట్లో కొన్ని కంపెనీలు నాసిరకం విత్తనాలను అమ్మి మోసం చేస్తున్నారు. వీటి వల్ల పంట దిగుబడి రాక నష్టం జరుగుతుంది. గతంలో రైతులు తాము వేసిన పంట నుండే కొన్ని మేలు రకం గింజలను ఎన్నుకొని విత్తనాల కొరకు భద్రపరుచుకునేవారు. ఇటీవల కాలంలో అధిక దిగుబడినిచ్చే శుద్ధి చేసిన విత్తనాలు లభ్యమవుతున్నాయి. గతంలో ఏం చేసేవారండి రైతులు? వారు పండించిన పంట నుండే కొన్ని మేలు రకం గింజలని తీసి పక్కన ఉంచి మళ్ళీ పంట వేసే టైంలో వాటినే యూజ్ చేసేవారు. కానీ ఇటీవల కాలంలో అధిక దిగుబడినిచ్చే పంటల కోసం అనేక రసాయన మందులు వాడడం, శుద్ధి చేసిన విత్తనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. పంట పండిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు. ఈ పద్ధతిని నాగులు అంటారు. నాగులు అంటే ఏమిటండి? గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. తీసుకున్న దానికంటే మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇచ్చేవారు. ఈ పద్ధతిని నాగులు అంటారు. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి మరియు 3,500 వంకాయ రకాలు ఉండేవి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనే సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. మన రాష్ట్రంలో ఎన్ని రకాల వరి వంగడాలు ఉన్నాయండి? 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి మరియు 3,500 రకాల వంకాయ వంగడాలు ఉన్నవి. మొక్కల యొక్క జన్యువులను సేకరించే అటువంటి సంస్థ ఏంటండి? నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. అంతర పంటలు ఏంటంటే ఫస్ట్ మనం ఒక పంట వేసిన తర్వాత ఆ పంట మధ్యలో మళ్ళీ ఇంకొక పంట కూడా వేయడాన్ని అంతర పంటలు అంటారు. సుస్థిర వ్యవసాయం. ఉన్న పొలంలోనే ఎన్నో రకాల పంటలు పండిస్తూ పశుపోషణ చేస్తూ వ్యవసాయంలో భాగంగా పట్టుపురుగుల పెంపకం, డైరీ ఫామ్ వంటివి చేస్తూ విత్తనాలు, ఎరువుల కోసం ఇతరులపై ఆధారపడకుండా, క్రిమి సంహారక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో చేసే వ్యవసాయమే సుస్థిర వ్యవసాయం. సుస్థిర వ్యవసాయం అంటే ఏంటండి? విత్తనాలు, ఎరువుల కోసం ఇతరులపై ఆధారపడకుండా, క్రిమి సంహారక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో చేసే వ్యవసాయమే సుస్థిర వ్యవసాయం. చీడపురుగులు, తెగుళ్ల నివారణ కోసం వేప నూనె, పంచగవ్య, సేంద్రియ పురుగు మందులు వాడటం ద్వారా అధిక దిగుబడి వస్తుంది. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. ఇది సూక్ష్మజీవనాశకంగా పనిచేస్తుంది. ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు కలిపి పంచగవ్యని తయారు చేస్తారు. పంచగవ్యని వేటితో తయారు చేస్తారండి? ఆవు యొక్క మూత్రం, ఆవు పేడ, ఆవు నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం
నీరు కలిపి పంచగవ్యని తయారు చేస్తారు. ఇది సూక్ష్మజీవనాశకంగా పనిచేస్తుంది. ఇది ద్రవ రూపంలో ఉన్నటువంటి ఎరువు. జీవామృతం ఆవు మూత్రం, ఆవు పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు కలిపి జీవామృతం తయారు చేస్తారు. ఇది ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులని వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. ఈ జీవామృతం అనేది సూక్ష్మజీవులని వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో భాగంగా కోళ్ళ పెంపకం, కోళ్ళ ఫారంలో గుడ్ల కోసం, లేయర్లను, మాంసం కోసం బాయిలర్లని పెంచుతున్నారు. ఇలా ఎన్నో రకాల పంటలు పండించడం వల్ల లాభాలు రావడంతో పాటు భూసారం కూడా తగ్గకుండా ఉండి మంచి దిగుబడి వస్తుంది. వ్యవసాయంలో భాగంగా కోళ్ళను పెంచడం అనేది కూడా మంచి దిగుబడి వచ్చేటువంటి ఉత్పత్తి. వ్యవసాయాన్ని పురుషులతో పాటు స్త్రీలు కూడా చేస్తారు. గంగావార్ మానెమ్మ అనే మహిళా రైతుది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగావార్ గ్రామం. ఈమె తనకున్న ఎర్ర నేలలోనే జొన్నలు, సజ్జలు పండిస్తూ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సంఘంలో సభ్యురాలిగా చేరి సంప్రదాయ పద్ధతుల ద్వారా తక్కువ నీటితో పండే తోగళ్ళు అంటే కందులండి, పచ్చజొన్నలు, తైదలు అంటే రాగులు, బొబ్బెర్లు అంటే అలసందలు, చిరుధాన్యాలు వంటివి పండిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఎవరండి? గంగావార్ మనమ్మ అనే రైతుది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం. ఈమె దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సంఘంలో చేరి సంప్రదాయ పద్ధతుల ద్వారా జొన్నలు, సజ్జలు పండిస్తూ తక్కువ నీటితో పండే చిరుధాన్యాలను కూడా పండిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ఏది ప్రోత్సహిస్తుందండి? దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. ఏ ప్రాంతంలో? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్. చిరుధాన్యాలు పండుతున్నాయంటే జీవ వైవిధ్యం వెల్లువిరుస్తున్నట్లే అని జహీరాబాద్ రైతులు అంటున్నారు. చిరుధాన్యాలు పండుతున్నాయంటే జీవ వైవిధ్యం వెల్లువిరుస్తున్నట్లే అని జహీరాబాద్ రైతులు అంటున్నారు. పంటలు రకాలు. మన రాష్ట్రంలో రకరకాల పంటలు పండుతాయి. వరి, గోధుమ, జొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, పండ్లు మొదలైనవి పండుతాయి. వీటిని ఆహార పంటలు అంటారు. వీటితో పాటు పత్తి, జనుము, మిర్చి వంటివి కూడా పండుతాయి. వీటిని వాణిజ్య పంటలు అంటారు. వరిలో రకాలు. IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబ ఇవన్నీ వరిలో రకాలండి. నెక్స్ట్ కందిలో రకాలు. ఎర్ర కంది, నల్ల కంది, ఆశ, నడిపి ఇవి కందిలో రకాలు. ఒక్కో పంటకు ఒక్కో రకమైన వాతావరణ పరిస్థితులు అవసరం అవుతాయి. కొన్ని పంటలు 2-3 నెలలలోపే వస్తే మరికొన్నింటికి 6 నెలలు పడుతుంది. వరి, జొన్న, శనగ వంటి పంటలకి 4 నెలల కాలం పడుతుంది. అంటే ఇవి 3 నెలల గ్యాపులనే వస్తున్నాయండి. వరి, జొన్న, శనగలు అనేటివి 4 నెలల్లో పంట చేతికి వచ్చే పంటలే. కాకపోతే ఇందులో వరికి ఎక్కువ నీరు అవసరమైతే జొన్న, శనగలకి తక్కువ నీరు అవసరమవుతుంది. పంటకాలం సేమే అయినప్పటికీ వరికి ఎక్కువ నీరు, జొన్న, శనగలకి తక్కువ నీరు అవసరమవుతుంది. జొన్న, శనగ వంటి పంటలను ఆరుతడి లేదా వర్షాధార పంటలు అంటారు. కంది పంటకి 6 నెలల టైం పడుతుందని ఇది కూడా ఆరుతడి పంటనే. కంది పంటకి ఎన్ని నెలల టైం పడుతుందండి? 6 నెలల పంట పడుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం 3-4 లెసన్స్ నేర్చుకుందాం.